చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవాని పాదాలకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా దేవా, మా జీవితాల్లో నూతన నెలను నూతన మాసాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా. ఇన్ని నెలలు ఈ 2024వ సంవత్సరంలో మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన మాసంలో తండ్రి దేవా, సెప్టెంబర్ మాసంలోనికి మమ్మల్ని చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి దేవా, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో మిగిలినంత బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు ధ్యానించబోయే వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం అనేది మనం శుద్ధిగా ఉంచుకోవాలి. మన దేహం దేవుని ఆలయమైనప్పుడు మన హృదయం కూడా అంతే శుద్ధిగా ఉంటే దేవుణ్ణి మనం చూడగలుగుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే మన హృదయాలోచనలు కూడా ఎరిగినటువంటి దేవుడు మన హృదయంలోనే మనం దేవుని ఆలోచనలు కలిగి మనం ఎప్పుడు జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉంటారు. హృదయంలోనే అన్ని ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మంచి ఆలోచన అయినా హృదయంలోనే పుడుతూ ఉంటుంది, చెడు ఆలోచన అయినా హృదయంలోనే పుడుతూ ఉంటుంది. మంచి ఆలోచన పుట్టినప్పుడు మనం మంచి పనులు చేస్తూ ఉంటాం, చెడు ఆలోచన పుట్టినప్పుడు చెడు పనులు చేస్తూ ఉంటాం. అందుకనే మనం ఎవ్వరు లేని సమయంలో కూడా మన హృదయం మన కంట్రోల్లో ఉండలాగిన మనం ఎప్పుడు దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. ఎందుకనంటే మన హృదయం మోసకరమైనది, అది నాశనకరమైన గుంట అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుణ్ణి చూడాలి. ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూడగలిగే మనోనేత్రాలు దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే హృదయం శుద్ధిగా ఉంటుందో దేవుడు అప్పుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తారు. ఆ కృప ద్వారా మనం దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈ లోకాన్ని జయించగలిగి మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ మనం ఎప్పటికప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుని కుమారులు అనబడుతూ ఉంటాం, దేవుని కుమార్తెలు అనబడుతూ ఉంటాం. మనం ధన్యులుగా ఉంటూ దేవుని చూడగలిగే హృదయాన్ని మనం ఎప్పుడు ఉండలాగిన దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, మా హృదయాలను తండ్రి దేవా మీరు శుద్ధీకరించండి. తండ్రి దేవా, శుద్ధ హృదయం కలిగిన వారు ధన్యులు. తండ్రి దేవా, మా హృదయాలను శుద్ధీకరించి మేము నిన్ను చూడగలిగే మనోనేత్రాలను మాకు దయచేయమని తండ్రి, ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే కన్నులను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం మీకును అందరికీ తోడై నడిపించును కాక. ఆమెన్.